ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తినడం మూలంగా ఏంటంటే ఎస్పెషల్లీ ఎల్డర్స్లో చూస్తే మనకు చిన్నపిల్లల్లో అయితే మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని, ఈ వడదెబ్బ అనేది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది? వడదెబ్బ అనేది హీట్ స్ట్రోక్ అంటాము. సో ఎప్పుడు వస్తుంది అని అంటే మన గర్భిణీ స్త్రీలు కూడా ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ అనేది ఇంకో స్పెషల్ కండిషన్. సో వీళ్ళు కనుక కాటన్ దుస్తులతో పాటు ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కాటన్ క్లాత్స్తో లైట్ కలర్డ్ కాటన్ క్లాత్స్ అయితే బెటర్. డార్క్ కలర్డ్ కాటన్ హలో అండి, అందరికీ నమస్తే. ఎండలు మాడు పగలగొడుతున్నాయి కదా, మరి ఇటువంటి టైంలో పిల్లల పట్ల పెద్దవాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ గురించి కానీ, లేదా ఈ సమ్మర్లో వృద్ధి చెందేటువంటి వ్యాధుల గురించి ఎలాంటి అప్రమత్త కలిగి ఉండాలి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కేర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సార్, చూసాం మనం ఎండలు జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు మీరు డాక్టర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ఫస్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్? మనం చిన్నవాళ్ళ నుంచి మొదలు పెడితే పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, వాటర్ కంటామినేషన్ వల్ల చాలా కామన్గా మనకు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి మనం ఏంటంటే వాటర్ ఏమన్నా కానీ ఇంటి నుంచి క్యారీ చేసినవి లేదా బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ వాడడం బెటర్. అండ్ డైట్ పరంగా చూసుకుంటే బయట ఫుడ్ తినడం కంటే కూడా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ తీసుకోవడం బెటర్. ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ కన్జంప్షన్ ఎక్కువ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఎస్పెషలీ వాటర్ మిలన్ లాంటివి తీసుకుంటే వాటరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ కీప్ యూ హైడ్రేటెడ్. కోకోనట్ వాటర్ కూడా మరీ ఎక్కువ కాకుండా వన్స్ ఇన్ 3-4 డేస్, వీక్కి ఒకసారి, వీక్కి 2 సార్లు ఇచ్చినా పర్వాలేదు. కోకోనట్ వాటర్ కంటే కూడా ప్లెయిన్ వాటరే కానీ బటర్ మిల్కే కానీ ఎంకరేజ్ చేస్తే బెటర్. కామన్గా మనము ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్సే ఎక్కువగా చూస్తుంటాం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో. ఇలాంటి ఇష్యూస్ మనం ట్యాకిల్ చేసినట్టయితే కనుక మనం చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం చిన్నపిల్లల్లో చూస్తే. అండ్ అడల్ట్స్లో కూడా కామన్గా ఇవే చూస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే హీట్ స్ట్రోక్ అనేది మాత్రం కొద్దిగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. హీట్ స్ట్రోక్ అనేది ఏంటంటే మన బాడీ టెంపరేచర్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది. 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు వెళ్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఎప్పుడంటే ఈ సన్ ఎన్విరాన్మెంట్స్లో ఎక్కువ ఉన్నప్పుడు, లేదా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసినప్పుడు ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది చాలా హై ఉంటుంది. ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి మనం లాట్ ఆఫ్ మెషర్స్ తీసుకోవాలి. సో ఒకటి, ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు మనం టైమింగ్స్ పరంగానే బయటికి వెళ్ళాలి. ఎయిదర్ ఎర్లీగా బయటికి వెళ్ళడమా లేదా ఈవినింగ్ వన్స్ సన్సెట్ అయిన తర్వాతనే బయటికి వెళ్ళడం బెటర్. తర్వాత హైడ్రేషన్, ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్ క్యారీ చేయడము, అండ్ దట్ టు హీట్ చేసి కూల్ చేసిన వాటర్ అయితేనే బెటర్. ఎందుకంటే నేను చెప్పినట్టు వాటర్తోని కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాటర్ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. తర్వాత ఫుడ్ కూడా టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి. అండ్ హైడ్రేషన్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ టు బి నోటెడ్ అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో దానివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? సో ఈ కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తినడం మూలంగా ఏంటంటే ఎస్పెషలీ ఎల్డర్స్లో చూస్తే మనకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ కంటే వాటర్ లేదు అట్ రూమ్ టెంపరేచర్ కంటే కొంచెము లో ఉన్న పర్వాలేదు, మరీ కూల్గా తీసుకోకూడదు. తీసుకుంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత చిన్నపిల్లల్లో అయితే మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నిమోనియా లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ అయిపోయి ఒబేసిటీ కాజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వన్స్ ఇన్ అ వైల్ పర్వాలేదు, బట్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు బి అవాయిడెడ్. డాక్టర్ గారు, చాలా మంది వరకు న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు. సో వాళ్ళకి కొంతమంది అయితే చిన్నప్పుడు అయితే ఉయ్యాల్లో వేసి పడుకోవడం అలా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఏసీ ఆన్ చేసి పెట్టేస్తుంటారు కదా. సో అలాంటి న్యూ బోర్న్ బేబీస్కి అస్తమానం ఏసీలో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏసీలో అంటే మన టెంపరేచర్స్ 24-25 కనుక మెయింటైన్ చేసినట్టయితే పర్వాలేదు. కంప్లీట్గా ఏసీ ఎన్విరాన్మెంట్లో డైరెక్ట్ బ్లోవర్ కింద కన్నా పడుకోబెట్టద్దు. అలా పడుకోబెట్టినట్టయితే ఏంటంటే
మైక్రోబ్స్‌తోని ఇన్ఫెక్షన్ అయ్యి నిమోనియా లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, బ్లోవర్ నుంచి దూరంగా ఉండడం బెటర్. డైరెక్ట్‌గా బ్లోవర్ పెట్టకుండా టెంపరేచర్ 24-25 మెయింటైన్ చేసినట్టయితే బెటర్. మరీ లో ఉంటే కూడా వాళ్ళకు అంత కోల్డ్ ఇంటాలరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, డెవలప్‌మెంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు ఈ ఎండలకి స్కిన్ కేర్ కూడా కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ కదా డాక్టర్ గారు. స్కిన్ కేర్ గురి ఎలా తీసుకోవాలంటారు? స్కిన్ కేర్ ఎస్పెషల్లీ బయటికెళ్ళే వాళ్ళు ప్రొఫెషన్ పరంగా తప్పదనుకునే వాళ్ళు సన్ స్క్రీన్స్ వాడొచ్చు. సన్ స్క్రీన్స్ అప్ టు 30% వరకు వాడొచ్చు. అండ్ హైడ్రేషన్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ కొంతమంది ఎల్డర్లీ వాళ్ళు బీపీ టాబ్లెట్స్ వాడేవాళ్ళు. కొంతమంది ఎలాగంటే డయూరెటిక్స్ అని పెడతాం. వాటర్ డ్రైన్ అవుతుంది. సో, వాళ్ళేంటంటే ఎక్సెసివ్ కేర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ కొంతమందికి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ లాంటివి ఉంటాయి. సో, వాళ్ళకు కూడా ఇంక్రీజ్డ్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేసినట్టయితే గనక ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి గనుక మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో, సమ్మర్‌లో మనం కామన్‌గా చూసేది కిడ్నీ స్టోన్స్ కూడా చూస్తూ ఉంటాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైడ్రేషన్. సరిగ్గా వాటర్ తీసుకోకపోవడంతోని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీ వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓకే. డాక్టర్ గారు కొంతమంది అంటే ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు వేరు, లేదంటే పెయింట్ పని చేసేవాళ్ళు కానీ, లేకపోతే వడ్రంగి పని చేసేవాళ్ళు కానీ, లేదంటే పొలంలో రైతుల గురించి మనకి తెలిసిందే. వాళ్ళెప్పుడూ ఎండలోనే ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో, వాళ్ళ ప్రొఫెషన్ పరంగా చూస్తే మనము ఎర్లీ అవర్స్ అండ్ లేట్ ఆఫ్టర్‌నూన్స్‌లో పని చేస్తే గనుక బెటర్. కుదిరితే గనుక. లేదు అంటే గనుక వాటర్ ఇంటేక్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్సే కానీ, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళేంటంటే ఇలాంటి ప్రొఫెషన్ కొద్దిగా టైమింగ్స్ పరంగా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే బెటర్. వాటర్ ఇంటేక్ ఆప్టిమమ్‌గా మెయింటైన్ చేస్తూ తర్వాత వర్క్ చేస్తే పర్వాలేదు. అండ్ ఏమన్నా వార్నింగ్ సైన్స్ లాంటివి ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా మనం ఆపేసి వర్క్ అనేది ఆపేసి నియర్ బై హాస్పిటల్‌కి వెళ్ళినట్టయితే వాళ్ళు ట్రీట్మెంట్ చూస్తారు. ఈ టెంపరేచర్స్ నేను చెప్పినట్టు హీట్ స్ట్రోక్ కానీ ఇలాంటి వాళ్ళలో హీట్ స్ట్రోక్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, ఈ టెంపరేచర్స్ అబ్నార్మల్‌గా ఎక్కువ అవ్వడం 104 లాంటిది. సో, దీనికి ట్రీట్మెంట్ ప్లాన్ చూస్తే ఏంటంటే మనం వాళ్ళని ఆ ఎండలోంచి షేడ్‌లోకి తీసుకురావడము. కుదిరితే గనుక ఒక కూలర్ ఎన్విరాన్మెంట్ లేదా ఒక వాటర్ పూల్‌లో కూర్చోపెట్టినా పర్వాలేదు. అండ్ దగ్గరలో హాస్పిటల్ గనక ఉన్నట్టయితే ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి హైడ్రేషన్ ఇస్తే గనక వాళ్ళు తొందరగా కోలుకోగలుగుతారు. అలా చేయకపోతే గనక మనకి ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఖచ్చితంగా మనం ప్రొఫెషన్ పరంగా కూడా చూసుకుంటే ఆ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తూ అడిక్వేట్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేసినట్టయితే ఈ కాంప్లికేషన్స్‌ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. డాక్టర్ గారు వడదెబ్బ తగిలినప్పుడు చాలామంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు. కొంచెం సపరీలు చేస్తే కొంచెం కోలుకుంటారు. ఈ వడదెబ్బ అనేది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది? సో, ఈ వడదెబ్బ అనేది హీట్ స్ట్రోక్ అంటాము. సో, ఎప్పుడొస్తుంది అనంటే మనం ఎక్కువ సేపు సన్‌లైట్‌లో ఉన్నట్టయితే గనక సపోజ్ ఒక క్లోజ్డ్ కార్‌లో హీట్‌లో సన్‌లైట్‌లో ఎక్కువ సేపు కూర్చున్నట్టయితే లేదా ఎక్కువ సేపు సన్‌లైట్‌లో పనిచేసినట్టయితే వస్తుంది. సో, టెంపరేచర్ అనేది నేను చెప్పినట్టు చాలా హైగా ఉంటుంది. తర్వాత మనకు కామన్‌గా చూసే సింప్టమ్స్ ఏంటంటే ఆహ్, చాలా ఇరిటబుల్‌గా ఉంటారు పేషెంట్స్. కన్‌ఫ్యూషన్ ఉంటుంది. స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. కళ్ళు మసక పడుతూ ఉంటుంది. తర్వాత బ్రీతింగ్ ప్యాటర్న్ చాలా హెవీగా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా బ్రీత్ చేస్తూ ఉంటారు. పాల్పిటేషన్స్ ఉంటాయి. హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ సింప్టమ్స్ కనుక మనం టైంకి కనుక గుర్తించకపోతే కనుక ఆర్గన్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, మజిల్ డ్యామేజ్ అవ్వడం లాంటివి ఉంటాయి. సో, ఇలాంటి సింప్టమ్స్‌తో ఎప్పుడైనా ఒక మనిషిని మనం చూసినట్టయితే ఇమ్మీడియేట్‌గా హైడ్రేషన్ ఇవ్వడం బెటర్. వీళ్ళకు పారాసెటమాల్ అనేది పనిచేయదు. హైడ్రేషన్‌తోని వీళ్ళు టెంపరేచర్స్ అనేది తగ్గించగలుగుతాము. అండ్ కొన్ని మెడికేషన్స్ అవసరం ఉంటే మెడికేషన్స్ పెడతాం. సో, టైంకి గుర్తించడము అండ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళగలిగినట్టయితే మనం వీళ్ళకి ఆర్గన్ డ్యామేజ్ జరగకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. డాక్టర్ గారు గర్భిణీ స్త్రీలు కూడా ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ ప్రెగ్నెన్సీ అనేది ఇంకో స్పెషల్ కండిషన్. సో, వీళ్ళు గనక సన్‌లైట్‌లోకి ఎస్పెషల్లీ వెళ్ళకపోవడం బెటర్. ప్రొఫెషన్ పరంగా వెళ్ళాల్సొస్తే గనక హైడ్రేషన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ వాళ్ళ మీల్స్ అనేవి టైమ్‌గా మెయింటైన్ చేస్తే పర్వాలేదు. అదర్‌వైజ్ అలా చేయనట్టయితే గనక కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దట్ కెన్ ఎఫెక్ట్ ద బేబీ ఆల్సో. సో, అందుకని వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. టైమ్‌లీ మీల్స్ అండ్ వాళ్ళ సప్లిమెంట్స్ కరెక్ట్ టైంకి వేసుకోవాలి. ఓకే. డాక్టర్ గారు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటుంటారు. మనం ఎక్కువ చూస్తుంటాం. వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచి గ్రౌండ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కదా! ఈ సమ్మర్ సీజన్‌లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు కూడా హీట్ స్ట్రోక్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్ అంటాము. సో, అలాంటి యాక్టివిటీస్ చేసినట్టయితే మనం హైడ్రేషన్స్ బాగా తీసుకోవాలి. అండ్ అండర్ సూపర్విషన్ ఎక్కువగా చేయకుండా ఒక లెవెల్ వరకు అంటే మన కెపాసిటీ కంటే ఎక్కువ ఎగ్జర్షన్ అయితే గనుక దట్ కెన్ అగైన్ కాజ్ సివియర్ డీహైడ్రేషన్ మూలంగా మనకు ఎగ్జర్షనల్ హీట్ స్ట్రోక్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఖచ్చితంగా
వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ టైమింగ్లో వాటర్ తీసుకుంటూ సూపర్విజన్లో యాక్టివిటీ చేసినట్టయితే కనుక మనం ఈ ప్రాబ్లమ్స్ని వీ కెన్ అవాయిడ్ అనమాట. ఓకే. డాక్టర్ గారు ఈ సమ్మర్‌లో ఎక్కువ ఏ రీజన్స్‌తో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు? పర్టిక్యులర్‌గా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అంటే జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలు అని వస్తుంటారు కదా! సో, సమ్మర్‌లో ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది? సమ్మర్‌లో కామన్‌గా చూసే మనము గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్. దాన్ని ఎందుకు అనంటే వాటర్ కంటామినేషన్ ఒక కారణము. రెండోది కిడ్నీ స్టోన్స్ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా చూస్తాం. వాటర్ సరిగ్గా తీసుకోకపోవడంతోని డీహైడ్రేషన్ ఉండడం మూలంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ స్టోన్స్ లాంటివి రావడం చూస్తాము. తర్వాత హీట్ స్ట్రోక్ లాంటివి చూస్తాం. హీట్ స్ట్రోక్ అనేది చాలా తక్కువగా చూస్తాము. బట్ దీన్ని ప్రివెంట్ చేయగలగం మనము. సో, హైడ్రేషన్ రెగ్యులర్‌గా తీసుకుంటూ మనము ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు సన్‌లైట్ పరంగా చూసుకొని టైమింగ్స్ లోపలే మనం చేసుకుంటే బెటర్. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కామన్‌గా చూస్తాము. తర్వాత కిడ్నీ స్టోన్స్ కామన్‌గా చూస్తాము. అండ్ హీట్ స్ట్రోక్స్ కూడా కామన్‌గా చూస్తాం. సో, ఫుడ్ విషయానికొచ్చేసరికి అందరూ ఈ ఈ సమ్మర్ అని ఆకుకూరలు బెటరు, లేదంటే మజ్జిగ, రసం ఇలాంటివి బెటర్ అంటారు కదా డాక్టర్ గారు. సో, ఆయిలీ ఫుడ్ తింటే ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? ఆయిలీ ఫుడ్ తినడంతోని గ్యాస్ట్రైటిస్ లాంటిది గ్యాస్ట్రైటిస్ అవుతుంది. కడుపు ఉబ్బరం లాంటిది ఉంటుంది. సో, వాటర్ కంటెంట్ ఉండే ఎక్కువ ఫుడ్స్ తీసుకోవడం బెటర్. సో, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము అండ్ నాన్ వెజ్ అయితే గనక మోడరేట్ కన్జంప్షన్, మోడరేట్ కన్జంప్షన్ వరకు తీసుకున్నట్టయితే బెటర్. బ్యాలెన్స్డ్ మీల్ వుడ్ బి బెటర్. ఏదన్నా కార్బ్స్, తర్వాత ప్రోటీన్, తర్వాత హైడ్రేషన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అండ్ అది కాకుండా ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ ఇంటేక్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎవ్రీడే 1 ఫ్రూట్ ఇంటేక్ కూడా మంచిది హెల్త్‌కి మంచిది కాబట్టి వాటర్ మిలనే గానీ, లేదా మస్క్ మిలనే గానీ, సో, అలాంటి వాటర్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి ఏమన్నా పర్వాలేదు. వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ తీసుకున్నా పర్వాలేదు. డాక్టర్ గారు సమ్మర్ వచ్చిందంటే కాటన్ దుస్తులే ధరించాలి అనేది కూడా ఒకటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! సో, కాటన్ దుస్తులతో పాటు ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కాటన్ కాటన్ క్లాత్స్ తో లైట్ కలర్డ్ కాటన్ క్లాత్స్ అయితే బెటర్. డార్క్ కలర్డ్ కాటన్ క్లాత్స్ అయితే కూడా మన బాడీ హీట్ అబ్జార్ప్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జాకెట్సే కానీ హెవీ క్లోతింగ్ మెటీరియల్ వాడకపోవడం బెటర్. దాంతో పాటు వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లిక్విడ్ ఇంటేక్ ఎనీథింగ్ ఏదన్నా పర్వాలేదు. కోకోనట్ వాటరే గానీ, బటర్ మిల్కే గానీ, టైమ్లీ లిక్విడ్ ఇంటేక్ తీసుకుంటే బెటర్. మీ యూరిన్ అవుట్‌పుట్ కూడా రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉండాలి. యూరిన్ అవుట్‌పుట్ ఏంటంటే హై కలర్డ్ అంటే యెల్లో కలర్డ్ ఉన్నిందంటే గనక మీ బాడీ సరిగ్గా అడిక్వేట్ హైడ్రేషన్ లేదని అర్థం. సో, మీ యూరిన్ క్లియర్‌గా ఉంది అనంటే గనక మీ బాడీ సరిగ్గా హైడ్రేషన్ ఉంది అని అర్థం. సో, యూరిన్ పరంగా కూడా మనం రెగ్యులర్‌గా చూసుకుంటూ ఉండాలి. క్లోతింగ్ అడిక్వేట్ హైడ్రేషన్ గనక మెయింటైన్ చేసినట్టయితే గనక మనము వేరే ప్రాబ్లమ్స్ ఈ హీట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం అధిగమించొచ్చు మనం. రైట్ డాక్టర్ గారు. ఈ సమ్మర్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి సాక్షి లైవ్. నమస్తే.